తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళుగా చెప్పుకునే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా లేడీ గెటప్స్ వేశారు. అక్కినేనితో పోలిస్తే ఎన్టీఆర్ ఎక్కువ సార్లు స్త్రీ పాత్ర ధరించారు. నమస్కారం, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను రూపానాథళ్ళ. నవరసాలను అద్భుతంగా పోషించగలిగిన వారే మహానటులు అనిపించుకుంటారు. స్త్రీ పాత్రలోనూ మెప్పించగలగడం అనేది అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు నాటక రంగంలో స్త్రీ పాత్రలు చేసేవారు అరుదుగా దొరికేవారు. అలాంటి సమయంలో మగవారే స్త్రీ పాత్రలు పోషించి వాటికి వన్నె తెచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళుగా చెప్పుకునే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా లేడీ గెటప్స్ వేశారు. వీరిద్దరూ తమ కెరీర్ను స్త్రీ పాత్రలతోనే మొదలు పెట్టడం విశేషం. ఎన్టీఆర్ కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక నాటకం వేశారు. అందులో నాయకురాలు నాగమ్మ పాత్ర పోషించాల్సి వచ్చింది. దానికోసం మీసాలు తీసేయమన్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం దానికి ఒప్పుకోలేదు. మీసాలతోనే నటిస్తానని పట్టుపట్టారు. అలా నాగమ్మ పాత్రను మీసాలతోనే పోషించారు. అప్పటి నుంచి కాలేజీలో ఆయన్ని మీసాల నాగమ్మ అని పిలిచేవాళ్ళు. ఇక ఏఎన్ఆర్ కూడా నాటక రంగం నుంచి వచ్చిన వాళ్లే. రంగస్థలంపై ఆయన చేసిన మొదటి పాత్ర స్త్రీ పాత్ర కావడం విశేషం. అక్కినేనితో పోలిస్తే ఎన్టీఆర్ ఎక్కువ సార్లు స్త్రీ పాత్ర ధరించారు. సినిమా రంగానికి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ తొలిసారి అన్నతమ్ముడు చిత్రంలో స్త్రీ వేషంలో కనిపించారు. 1958లో వచ్చిన ఈ సినిమాలో అన్నగా ఎన్టీఆర్, తమ్ముడిగా జగ్గయ్య నటించారు. ఈ చిత్రానికి సిఎస్ రావు దర్శకత్వం వహించారు. ఒక సందర్భంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఎన్టీఆర్ ఆడవేషం వేసుకుంటారు. పోలీసుగా ఉన్న రేలంగి ఆడవేషంలో ఉన్న ఎన్టీఆర్ను చూసి మనసు పడతాడు. వయసు మళ్లిన వన్నెలాడి అంటూ పాట కూడా పాడతాడు. అదే సంవత్సరం టిఆర్ రామన్న దర్శకత్వంలో వచ్చిన కార్తవరాయిని కథ చిత్రంలో కూడా ఒక సన్నివేశంలో ఎన్టీఆర్, రమణారెడ్డి ఆడవేషాల్లో కనిపిస్తారు. ఆ సమయంలో ఎన్టీఆర్ కన్నడలోనూ, రమణారెడ్డి తమిళ్లోనూ మాట్లాడడం ద్వారా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించారు. తెలుగులో తొలి సోషియో ఫ్యాంటసీ చిత్రం దేవాంతకుడు. ఈ చిత్రం చేసిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుంది. 1960లో సి పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రేమించిన అమ్మాయిని కలుసుకునేందుకు ఆడవేషంలో వస్తారు ఎన్టీఆర్. అలా సి పుల్లయ్య, సిఎస్ రావు ఎన్టీఆర్ను స్త్రీ పాత్రలో చూపించిన తండ్రి కొడుకులుగా ఘనత వహించారు. 1966లో బి విఠలాచార్య దర్శకత్వంలో డివిఎస్ రాజు నిర్మించిన పిడుగురాముడు చిత్రంలోనూ మరోసారి ఎన్టీఆర్ స్త్రీ పాత్రలో కనిపించి మెప్పించారు. విలన్ రాజనాల బారి నుండి తప్పించుకునేందుకు ఎన్టీఆర్, పద్మనాభం ఆడవేషాలు వేస్తారు. ఆ సందర్భంలో రంగురంగులు అంటూ వచ్చే పాట ప్రేక్షకుల్ని బాగా అలరించింది. అన్నతమ్ముళ్ళలో ఎన్టీఆర్ ఆడవేషం వేసినప్పటికీ ఆ సందర్భంలో వచ్చే పాటలో ఘంటసాల గాత్రం వినిపిస్తుంది. పిడుగురాముడు చిత్రంలో మాత్రం ఎన్టీఆర్కు ఎల్లారీశ్వరి వాయిస్ను ఉపయోగించడం విశేషం. ఆ తర్వాత బిఏ సుబ్బారావు రూపొందించిన రైతు బిడ్డ చిత్రంలోని ఒక సన్నివేశంలో అర్ధనారీశ్వర వేషంలో అలరించారు ఎన్టీఆర్. 1979లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన డ్రైవర్ రాముడు చిత్రంలో సత్యనారాయణతో పాటు ఎన్టీఆర్ కూడా ఆడవేషం వేసుకుని ఓ హోటల్లో పిండి రుబ్బుతూ చక్కని వినోదాన్ని పంచారు. అన్నతమ్ముడు నుంచి డ్రైవర్ రాముడు వరకు ఎన్టీఆర్ స్త్రీ పాత్రలో నటించిన సినిమాలన్నీ ఘన విజయం సాధించడం విశేషం. పౌరాణిక, జానపద, చారిత్రాత్మక పాత్రల్లోనే కాదు స్త్రీ వేషంలోనూ ప్రేక్షకుల్ని మెప్పించి ఆయా సినిమాలు సూపర్ హిట్ అయ్యేందుకు దోహదపడిన మహానటుడు ఎన్టీ రామారావు.